1959వ సంవత్సరం రష్యాలోని మంచు పర్వతాలు. అక్కడ అనుభవం ఉన్న 9 మంది హైకర్లు ఒకే రాత్రిలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ టెంటేమో లోపల్నుంచి చించేశారు. వాళ్ళ శరీరాల మీదేమో వింత వింత గాయాలున్నాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ కథే చరిత్రలో నిలిచిపోయిన డాట్లవ్ పాస్ సంఘటన. ఒక్కసారి ఆలోచించండి. మంచి అనుభవమున్న 9 మంది హైకర్లు ఉన్నట్టుండి వాళ్ల టెంటును లోపలి నుంచి కత్తితో కోసుకుని కనీసం బూట్లు కూడా వేసుకోకుండా -30 డిగ్రీల చలిలో మంచు తుఫానులోకి ఎందుకు పారిపోతారు? అసలు ఏ శక్తి వాళ్ళని అంతలా భయపెట్టింది? ఈ ఒక్క ప్రశ్నే ఈ మొత్తం సంఘటన వెనుకున్న మిస్టరీకి గుండెకాయలాంటిది. సరే, ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం ఈ కథను మొదటి నుండి చూడాలి. ఆ 9 మంది స్నేహితులు వాళ్ల చివరి ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారో తెలుసుకుందాం. ఈ గ్రూప్కి లీడర్ 23 ఏళ్ల ఇగోర్ డాట్లోవ్. అతనితో పాటు మరో 9 మంది స్నేహితులు. అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్కియర్లు, హైకర్లు. వాళ్ళేం సరదా ట్రిప్కి వెళ్లట్లేదు. వాళ్లదొక పెద్ద లక్ష్యం. యూరల్ పర్వతాల్లో అత్యంత కష్టమైన గ్రేడ్ 3 సర్టిఫికేషన్ సాధించాలి. వాళ్ల గమ్యం గోరా ఒటోర్చెన్. విచిత్రమేంటంటే స్థానిక భాషలో ఆ పేరుకర్థం అక్కడికి వెళ్లొద్దు అని. అయితే విధి మరోలా తలిచింది. ప్రయాణం మొదలైన 5 రోజులకే యూరీ యూడీన్ అనే ఒక సభ్యుడికి ఆరోగ్యం పాడైంది. దీంతో అతను వెనక్కి తిరిగి రాక తప్పలేదు. బహుశా ఆ నిర్ణయమే అతడి ప్రాణాలను కాపాడింది. ఎందుకంటే ఆ మొత్తం యాత్ర నుండి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి అతనే. వెతుకులాటలో వాళ్ల క్యాంప్లో ఒక డైరీ దొరికింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ యాత్రలో మనకోసం ఏది ఎదురుచూస్తోందో, ఏదైనా కొత్తగా జరుగుతుందా? పాపం, వాళ్లు కోరుకున్న ఆ కొత్త అనుభవమే వాళ్ల ప్రాణాలను తీస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు మనం కథలో అత్యంత భయంకరమైన భాగానికి వచ్చాం. రెస్క్యూ టీం ఆ పర్వతం మీదకు చేరుకున్నప్పుడు వాళ్లకు ఏం కనిపించింది? స్థానికులు దాన్ని ఊరికే డెత్ మౌంటైన్ అని పిలవరు. వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12న తిరిగి రావాలి, కానీ వాళ్ళు రాలేదు. సరే, పర్వతాల్లో కొంచెం ఆలస్యమవడం మామూలే కదా అని మొదట ఎవరూ పెద్దగా కంగారు పడలేదు. కానీ రోజులు గడుస్తున్నాయి. వారం దాటిపోయింది. ఇంకా అందరిలో ఆందోళన మొదలైంది. చివరికి ఫిబ్రవరి 20న ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 6 రోజుల వెతుకులాట తర్వాత ఫిబ్రవరి 26న వాళ్ల టెంట్ కనిపించింది. కానీ అది ఖాళీగా ఉంది. ఆ తర్వాత బయటపడిన నిజాలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి. రెస్క్యూ టీంకి దొరికిన మొదటి క్లూ వాళ్ల టెంట్. అది సగానికి చిరిగిపోయి మంచుతో కప్పబడి ఉంది. కాని అందర్నీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే ఆ టెంట్ను బయట నుంచి ఎవ్వరూ చించలేదు. ఏ జంతువు దాడి చెయ్యలేదు. వాళ్లే లోపలి నుండే కత్తితో కోసుకుని బయటకు పారిపోయారు. అక్కడ కనిపించిన సీన్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్లు ఎంత భయంతో, ఎంత హడావిడిగా పారిపోయారో. వాళ్ల వస్తువులు, బూట్లు అన్నీ టెంట్లో వదిలేశారు. 9 మంది అడుగులు క్యాంప్ నుంచి అడవి వైపు వెళ్తున్నాయి. ఆ అడుగులు కూడా చెప్పులు లేకుండా కేవలం సాక్సులతో నడిచినవే. దొరికిన మొదటి 2 డెడ్ బాడీస్ మీద కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. ఊహించుకోండి, ఆ రాత్రి టెంపరేచర్ -30 డిగ్రీలు. సరే, వాళ్లు ఎందుకు పారిపోయారు అన్నది ఒక పెద్ద మిస్టరీ. కానీ వాళ్లు ఎలా చనిపోయారు అన్న విషయం తెలిస్తే ఈ కథ ఇంకా భయంకరంగా అనిపిస్తోంది. దొరికిన బాడీస్ను మనం 2 గ్రూపులుగా చూడొచ్చు. మొదట దొరికిన 5గురు తీవ్రమైన చలికి తట్టుకోలేక హైపోథర్మియాతో చనిపోయారు. అది అర్థం చేసుకోగలం. కానీ అసలు మిస్టరీ అంతా 2 నెలల తర్వాత మంచు కింద ఒక లోయలో దొరికిన చివరి 4 దగ్గరే ఉంది. వాళ్ళ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. వాళ్ల శరీరాలపై ఉన్న గాయాలు నమ్మశక్యం కానివి. పుర్రెలు పగిలిపోయాయి. పక్కటెముకలు నుజ్జునుజ్జయ్యాయి. ఆ కేసు చూసిన మెడికల్ ఎగ్జామినర్ ఏమన్నారంటే ఇవి ఒక కార్ యాక్సిడెంట్లో అయ్యేంత భయంకరమైన గాయాలు అని. కాని ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. లోపల ఇన్ని ఫ్రాక్చర్స్ ఉన్నా వాళ్ల శరీరం మీద బయట ఒక చిన్న గీత కూడా లేదు. ఎలా సాధ్యం? ఈ మిస్టరీని ఇంకా పెంచుతూ ఒక బాధితురాలికి నాలుక లేదు, మరికొందరికి కళ్ళు లేవు. పోస్టుమార్టంలో తేలిందేంటంటే ఈ గాయాలు ఏ క్రూర మృగం చేసింది కాదు. మరి ఎవరు చేశారు? అసలు ఎలా జరిగాయి ఈ గాయాలు? ఇన్ని ప్రశ్నలు, ఎన్ని అంతుచెక్కని విషయాలు. సహజంగానే దీనికి సమాధానంగా ఎన్నో థియరీలు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటిది మిలిటరీ వెపన్ టెస్ట్. ఎందుకంటే ఆ రాత్రి ఆకాశంలో వింత నారింజ రంగు గోళాలు కనిపించాయని కొందరు చెప్పారు. దానికి తోడు చనిపోయిన వాళ్ల బట్టల మీద రేడియో యాక్టివ్ ఆనవాళ్లు కూడా దొరికాయి. కాని అక్కడ ఎలాంటి పేలుడు జరిగినట్టు ఆధారాలు లేవు కదా. ఇక రెండో థియరీ ఇన్ఫ్రాసౌండ్ పానిక్. అంటే పర్వతం మీద వీచే గాలి వల్ల మన చెవులకు వినపడని ఒక రకమైన శబ్దం పుట్టి అది మనుషుల్లో విపరీతమైన భయాన్ని సృష్టిస్తుందట. సరే, భయపడ్డారు, మరి ఆ భయంకరమైన గాయాల మాటేంటి? ఇక మూడోది పారాడాక్సికల్ అన్డ్రెస్సింగ్. ఇది ఒక సైంటిఫిక్ ఫినామినాన్. చలికి చనిపోయే చివరి క్షణాల్లో బాడీకి వేడిగా అనిపించి బట్టలు విప్పేస్తారట. ఓకే, ఇది బట్టలు ఎందుకు లేవో చెప్తుంది. కానీ అసలు ఎందుకు పారిపోయారు, ఆ గాయాలు ఎలా అయ్యాయి? దీనికి సమాధానం లేదు. ఆ రేడియేషన్ విషయానికొస్తే అది చిన్న విషయం కాదు. ఒక బాధితురాలి స్వెటర్ మీద నార్మల్ లెవెల్స్ కన్నా 100 రెట్లు ఎక్కువ రేడియేషన్ రికార్డ్ అయింది. ఇది ఖచ్చితంగా మిలిటరీ టెస్ట్ థియరీకి బలాన్ని చేకూర్చింది. కానీ ఇది కూడా పూర్తి కథను చెప్పలేకపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి, టెక్నాలజీ పెరిగింది. రీసెంట్గా శాస్త్రవేత్తలు ఈ కేసును మళ్లీ కొత్త టెక్నాలజీతో పరిశీలించారు. వాళ్లు 1959లో అప్పటి అధికారులు చెప్పిన ఒక బలమైన ప్రకృతి శక్తి అనే మాటకు ఒక కొత్త శాస్త్రీయమైన వివరణ ఇచ్చారు. 2020లో రష్యా ప్రభుత్వం ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేసి అధికారికంగా ఒక ముగింపు ఇచ్చింది. వాళ్ల ప్రకారం కారణం ఒక అవలాంచ్, అంటే హిమపాతం. కాని ఈ అవలాంచ్ థియరీతో ఒక పెద్ద సమస్య ఉంది. చూడండి, సాధారణంగా అవలాంచులు రావాలంటే ఆ కొండవాలు కనీసం 30 డిగ్రీలు ఉండాలి. కానీ ఈ హైకర్లు టెంట్ వేసుకున్న చోట వాలు చాలా తక్కువ. మరి అంత తక్కువ వాలున్న చోట అవలాంచి ఎలా వస్తుంది? ఈ ఒక్క లాజికల్ ప్రశ్న వల్లే ఇన్నేళ్లుగా ఈ థియరీని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే దేనికి సమాధానం స్లాబ్ అవలాంచ్ అనే ఒక ప్రత్యేకమైన రకం హిమపాతంలో దొరికింది. అంటే ఇందులో మంచు పొడిలా జారిపడదు. ఒక పెద్ద గట్టి మంచు పలక ఒకేసారిగా విరిగి కిందకు జారుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది తక్కువ వాలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా చాలా గంటల తర్వాత కూడా జరగవచ్చు. 2021లో సైంటిస్టులు ఒక కంప్యూటర్ మోడల్తో దీన్ని వివరించారు. వాళ్ల ప్రకారం ఏం జరిగిందంటే, స్టెప్ 1, హైకర్లు గాలి తగలకుండా ఉండటానికి టెంట్ వేసుకునే చోట మంచును కట్ చేశారు. దీనివల్ల పైన ఉన్న మంచు స్లాబ్ బలహీనపడింది. స్టెప్ 2, ఆ రాత్రి గంటల తర్వాత బలమైన గాలులు వీచాయి. ఆ గాలికి ఇంకాస్త మంచు వచ్చి ఆ స్లాబ్ మీద పడి బరువు పెరిగింది. స్టెప్ 3, కొన్ని గంటల తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆ స్లాబ్ ఇంకా బరువును మోయలేక అకస్మాత్తుగా విరిగిపోయింది. స్టెప్ 4, ఆ గట్టి బరువైన మంచు దిమ్మె నిద్రపోతున్న వాళ్ల టెంట్ మీద బలంగా పడింది. ఈ స్లాబ్ అవలాంచ్ మోడల్ దాదాపు అన్ని చిక్కుముడులను విప్పుతుంది. తక్కువ వాలులో అవలాంచ్ ఎలా వచ్చింది? అది వాళ్ళు టెంట్ వేసుకున్న వెంటనే కాకుండా గంటల తర్వాత ఎందుకు జరిగింది? అన్నిటికంటే ముఖ్యంగా బయట గాయాలు లేకుండా కార్ యాక్సిడెంట్ లాంటి అంతర్గత గాయాలు ఎలా అయ్యాయి? ఈ అన్ని ప్రశ్నలకు ఈ థియరీ ఒక లాజికల్ సమాధానం ఇస్తుంది. ఈ రీసెర్చ్ చేసిన ఒక సైంటిస్ట్ అలెగ్జాండర్ పుడ్రిన్ ఏమన్నారంటే, నిజం చెప్పాలంటే ఆ రాత్రి అసలేం జరిగిందో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలీదు. కానీ అవలాంచ్ థియరీ జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పడానికి మాత్రం మా దగ్గర బలమైన సైంటిఫిక్ ఆధారాలున్నాయి అని. మరి దీనిని మనం ఏమనాలి? శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు ఇది ప్రకృతి శక్తుల వల్ల జరిగిన ఒక విషాద సంగమమా, లేక దీని వెనుక ఇంకా మనకు తెలియని ఎప్పటికీ వీడని రహస్యాలు ఏమైనా దాగి ఉన్నాయా? జాట్లోఫ్ పాస్ మిస్టరీ బహుశా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుందేమో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.